కిడ్స్ కేర్ ఎమర్జెన్సీ చిల్డ్రన్ హాస్పిటల్ ఆరోగ్యమైన ప్రారంభం భరోసా NICU సంరక్షణలో ఖలీల్వాడి నిజామాబాద్. నమస్కారం అండి. ఎట్లా జరుగుతున్నాయి ఎలక్షన్ ఏర్పాట్లు? ఎలక్షన్ ఏర్పాట్లు చాలా మంచిగా చాలా చక్కగా ఉన్నాయి. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేదు. కాబట్టి పబ్లిక్ అందరికి రిక్వెస్ట్ ఏంటంటే సిస్టమేటిక్ గా ఉండాలి. ఎలాంటి అపోహలను నమ్మకుండా సిస్టమేటిక్ గా ఉండి వాళ్ళు స్వేచ్ఛగా మీ యొక్క ఓటు హక్కు చూసుకోవాలని. నిర్వహణ బాగా జరుగుతుందా? మరి చాలా చక్కగా జరుగుతూ ఉంది. ఎలాంటి ప్రాబ్లం లేదు. పబ్లిక్ చాలా ఉత్సాహంగా చాలా వచ్చి చేస్తా ఉన్నారు. లైన్ లో క్యూ లైన్ కూడా ఉన్నారు. ప్రిజైడింగ్ ఆఫీసర్స్ కూడా చాలా తొందరగా ఏర్పాట్లలో భాగంగా లెక్కింపు కూడా ఉంది. మరి ఏదైనా అవాంతరాలు జరగవచ్చు అని అనుకుంటున్నారా? లేదమ్మా, ఎలాంటి అవాంతరాలు జరగవు. ఎలాంటి అవకాశమే లేదు. పబ్లిక్ ఎలాంటి రూమర్స్ నమ్మకుండా ఎలాంటి అవకతవకలను కాపీయకుండా ప్రిజైడింగ్ ఆఫీసర్ ఎలక్షన్ ఆఫీసర్ చేస్తారు కాబట్టి ఎలాంటి రూమర్స్ నమ్మకుండా ప్రశాంతంగా తమరి యొక్క ఓటు ఉపయోగించుకున్న ప్రజలకు గౌరవం ఇచ్చి కౌంటింగ్ లో కూడా నాయకులు సమయంలో పాటించాలి. మరి ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో నాయకులు వాళ్ళందరూ అంటే ఓటు లెక్కింపు టైంలో కొన్ని చోట్లలో మళ్ళీ రీకౌంటింగ్ చేస్తున్నారు. అంటే ఒకసారి అనౌన్స్మెంట్ అయిపోయిన తర్వాత కూడా వాళ్ళ నమ్మకం లేకుండా రీకౌంటింగ్ కి మళ్ళీ అడిగి మళ్ళీ చేయిస్తున్నారు. సో మరి ఇది ఎంతవరకు ఒప్పుకుంటారు? రీకౌంటింగ్ అనేది అది ఎలక్షన్ ప్రొసీజర్ లో ఒక ప్రాసెస్. అది నియమ నిబంధనలకు లోబడి రీకౌంటింగ్ అయితే కంపల్సరీ చేయాల్సిన పరిస్థితి ఎలక్షన్ అవుతుంది. ఇట్ ఈస్ రైట్ ఆఫ్ ది ఎవ్రీ కంటెస్టింగ్ క్యాండిడేట్. అది కూడా నిబంధన లోను ఉండి రీకౌంటింగ్ అడిగితే చేయడానికి అధ్యక్షులు.